ఎంతో టేస్టీగా క్రిస్పీగా మన ఈ పాలకూర పకోడీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పాలకూర అంతా కూడా ఈ విధంగా కట్ చేసుకోండి. ఆకులు చిన్నగా ఉంటే మాత్రం అలానే ఉంచండి, పెద్దగా ఉంటే ఇలా కట్ చేసి కొద్దిగా పెద్దగానే ఉండాలండి. అంతా కూడా ఈ విధంగా కట్ చేయండి. మొత్తం క్లీన్గా మొత్తం కడిగి పక్కన పెట్టండి. ఇక్కడ నేను 250 గ్రామ్స్ శనగపిండి తీసుకున్నానండి. ఒక 20 గ్రామ్స్ ఇది బియ్యపిండి తీసుకున్నానండి. సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ అండి. సాల్ట్ సరిపోకుంటే మళ్ళీ యాడ్ చేసుకోండి. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును వేసుకోండి. ఒక 2 ఆనియన్స్ ఇలా స్లైస్ లాగా కట్ చేసేయండి. పచ్చిమిర్చి అండి, మిక్సీ పట్టి తీసుకున్నాను. కావాలంటే మీరు చిన్నగా కట్ చేసి వేసుకోండి. ఒక 7-8 పచ్చిమిర్చి తీసుకున్నానండి. అల్లం వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ అండి. కరివేపాకు ఒక రెమ్మ వేసుకోండి. ఈ విధంగా కలిపాక ఇప్పుడు మనం పాలకూరని వేసుకొని మొత్తం ఒకసారి కలపండి. ఇందులో ఎటువంటి వాటర్ కూడా యూజ్ చేయొద్దండి. ఆల్రెడీ పాలకూరలో వాటర్ ఉంటుంది కదా, అవే సరిపోతుంది మనకి. పిండి మొత్తం కూడా ఈ విధంగా కలపండి. ఇందులో వాటర్ అవసరం లేదు. మీకు ఒకవేళ గట్టిగా ఉందనుకుంటే వాటర్ కొద్దిగా యాడ్ చేసుకోండి. మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు కొద్దిగా పిండిని ఇలా వేసుకోండి. ఇలా వేసుకున్నాక లో ఫ్లేమ్లోనే ఉంచండి. కొద్దిగా ఫ్రై అయ్యాక హై ఫ్లేమ్లో పెట్టండి. ఇలా 2 సైడ్స్ కూడా బాగా కానివ్వండి, లేదంటే పచ్చి వాసన ఉంటుంది. ఇలా తిప్పుకుంటూ ఉండండి. మొత్తం కూడా ఈ విధంగా తీసివేసుకోండి. ఒక 5-6 పచ్చిమిర్చిని ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేయండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇంతేనండి, పాలకూర పకోడీ రెడీ అయింది. చూస్తుంటేనే నోరూరుతుంది కదా. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఎంతో క్రిస్పీగా టేస్టీగా. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.